హాయ్ ఫ్రెండ్స్, వార్షికోత్సవంలో భాగంగా నిన్న మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో కళ్యాణం జరిగిందని చెప్పాను కదా. తర్వాత ఏమేం కార్యక్రమాలు జరిగినాయనే చూపిస్తున్నాను. ఇంకా సాయంత్రం వచ్చేసి గరుడ వాహనం మీద స్వామివారి ఊరేగింపు అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి. ముందుగా కోలాటం వాళ్ళ చేత కోలాటాలు ఎంత చక్కగా స్వామివారి ఒకవైపు గరుడ వాహనం మీద ఊరేగుతుంటే వీళ్ళ కోలాటం కూడా అంతే అందంగా ఉందండి. అసలు చాలా అందంగా కోలాటం అయితే వేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి స్వామివారి సేవా కార్యక్రమం, అంటే సేవ అంటారు కదా, స్వామివారి పాటలు పద్యాలు చదువుతూ ఇక్కడ నిప్పుతో వీళ్ళ సేవ అయితే చేస్తున్నారండి. అలాగే ఊరేగింపు కార్యక్రమానికి చాలామంది భక్తజనులు కూడా వచ్చారు. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక్కడ డప్పులు అంటాము, మరి వీటిని ఏమంటారు అనేది వైజాగ్లో నాకు తెలీదు. తర్వాత అతి భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ స్వామివారి తిరువీధి ఊరేగింపు చాలా బాగా జరిగిందండి. ఇంకా తిరువీధి ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆ రోజు కార్యక్రమాలు అయితే పూర్తయ్యాయి. ఇంకా ఈ రోజు వచ్చేసి స్వామివారికి పసుపు దంచడం, అంటే స్వామివారి చక్ర స్నానాలు అనమాట. ఆ కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఈ పసుపు దంచే కార్యక్రమంలో పసుపుతో పాటుగా ఇంకా కొన్ని రకాలైతే వేశారండి. పెసాలు ఇంకా వేవో వేశారు, అవన్నీ నాకు తెలియదు. కానీ ముందుగా 3 రోజులు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురువులు వేశారండి. తర్వాత దంపతులు ఉంటే దంపతులను వచ్చి పసుపు దంచమన్నారు. ఇంక ఈరోజు మా వారు ఉండడం వల్ల మాకు కూడా ఈ అవకాశం అయితే కలిగిందండి. తర్వాత ఇంకా వచ్చిన భక్తులందరూ కూడా చాలామంది రావడం వల్ల అందరూ కూడా ఈ పసుపు దంచే కార్యక్రమం జరిపించారు. ఇంకా దంచిన ఈ పసుపు ఇవన్నీ ఉంటే జల్లిట్లో వేసి స్వామివారి మీద అయితే వేసి తర్వాత స్వామివారిని చక్ర స్నానానికి అయితే తీసుకొచ్చారండి. ముందుగా పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం అయితే పూర్తి చేశారు. అదే పల్లెటూర్లో అయితే చెరువులు కాలువలు ఉంటాయి కాబట్టి ఆ స్వామివారిని ఆ కాలువలో ముంచి దాంతోపాటుగా స్నానాలు చేయమంటారు. ఇక్కడ ఏంటంటే మరి సిటీ కాబట్టి ఇక్కడ పైనుంచి వాటర్ రావాలి కాబట్టి ఈ విధంగా ఏర్పాటు అయితే చేశారండి. స్వామివారికి ఒకవైపు అభిషేకం పూర్తవుతుంది. ఇంకా అభిషేకం జలాలు అంటే కలశాలు ఉంటాయి కదా, ఈ 3 రోజులు పూజ చేసిన కలశాలు ఆ జలాలతో ముందుగా స్వామివారికి అయితే అభిషేకం చేశారండి. తర్వాత ఈ కమిటీ సభ్యులు ఉంటారు కదా వాళ్ళకి, అలాగే ఆలయంలో ఉండే గురువు గారికి వీళ్ళందరికీ కూడా ఈ శ్రీచక్రం తల మీద పెట్టి స్నానం చేయించి ఇంకా తర్వాత ఆ శ్రీచక్రాన్ని ఆ పైన జల్లిడిలా ఉంది కదా దాని మీద అయితే పెట్టారు. దాని మీద పెట్టి పైప్ అయితే పెడితే ఎప్పుడు కూడా ఫుల్గా వాటర్ అయితే వచ్చేది. దాని కింద నుంచోగానే మనుషులు అయితే తడిచేవాళ్ళమండి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే అదే టైంకి కరెంట్ అయితే పోయింది. పాపం చాలా టైం వెయిట్ చేసినా కరెంట్ అయితే రాలేదు. ఇంకా మామూలుగా ఒక ట్యాప్కి పైప్ అయితే పెట్టేశారు. ఆ పైపు ట్యాప్కి పెట్టడం ఫోర్స్గా వాటర్ రాదు కాబట్టి చాలా స్లోగా వచ్చేదనమాట. తర్వాత కొంతసేపు చెంబులతో అయితే వేశారండి. ఇంక జనాలు కంట్రోల్ చేయలేక ఇంక వదిలిపెట్టేశారు. కానీ ఎవరం కూడా పూర్తిగా స్నానాలు అయితే పూర్తి అవ్వలేదండి. ఏదో మన మీద వాటర్ చల్లితే సంప్రోక్షణకి ఎలా అవుతుందో అలా అయితే అయింది. ఇంకా ఎలా అయితేనే ఇంకా చక్ర స్నానం అయితే పూర్తయింది. ఇంకా జనాలు అయితే మామూలుగా రాలేదండి చక్ర స్నానం చేయడానికి. మీరే